பெருஞ்சோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என் நாணயம் பலத்தே எல்லாம் வல்லான் தனையே ஏத்து. 733 పద్యము. மனம் கனிந்து உருகிட மதி நிறைந்து ஒளிர்ந்திட இனம் பெரும் சித்தம் இயைந்து కళితిడ. దీని మీనింగ్ ఏమరా అంటే, నిండు దయతో ప్రేమతో చేయు క్రియ మన మనస్సును జ్ఞానమును పక్వపరచును. మనస్సు అనగా దైవ జ్ఞాన శక్తి యొక్క అపక్వాపక్వ భావోద్వేక శక్తిగా మనలో వెలయుచున్నది. ఏది మనస్సు అనేది పక్వాపక్వంగా రెండిట్టుగా, అంటే పాప క్రియలకు ఓకే, పుణ్యపు క్రియలకు ఓకే, అతి నీచమైన దీనికి ఓకే, నీచం లేని సత్వం గుణం సంపన్నంగా ఉండేదానికి ఓకే. మనసు వచ్చి 2 రకాలుగా పనిచేస్తుంది. కానీ ఆత్మ అది ఉన్నతమైన స్థితిలోనే ఎప్పుడూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఇది ఏందిరా అంటే, అది దేవుని దయతోనే జరుగుతుంది. దేవుడు మనల్ని బాగా స్ఫుటం వేసేదాని కోసం ఏం చేస్తాడంటే, మనలో ఈ మైకాన్ని కూడా తెప్పిస్తాడు మాయ చేత. కాబట్టి మనస్సు అనగా దైవ జ్ఞాన శక్తి యొక్క అపక్వాపక్వ భావోద్వేక శక్తిగా మనలో వెలయిచున్నది. దేహేచ్ఛ, మనోజ్ఞానము, ఆత్మజ్ఞానము అను 3 స్థితులుగా దైవం యొక్క జ్ఞానము విడదీయబడుచున్నది. మనము దైవం యొక్క జ్ఞానాన్ని 3 రకాలుగా మనం చూసుకోవాలి. అది ఏదిరా అంటే, దేహేచ్ఛ అంటే అపక్వ స్థితి, మనోజ్ఞానము మరియు ఆత్మజ్ఞానం. మనోజ్ఞానం పక్వాపక్వ స్థితి, ఆత్మజ్ఞానం పక్వమైన స్థితి. మొదటిది మనిషి నుండి క్రింది ప్రాణులు అపక్వ స్థితిలోని వాటికి దేహేచ్ఛగాను. మనకు క్రింద ఉండే ప్రాణులు అన్నీ చూడండి, అవన్నీ అపక్వ స్థితిలోనే ఉంటాయి. వాటికి ఏమరా అంటే, బాగా జ్ఞానాన్ని తెచ్చుకునే స్థితిలో అవి ఉండవు. వాటికి ఏమరా అంటే, తన దేహేచ్ఛ మాత్రమే తెలుసు, ఇంకేమీ రాదు, దానికి తెలియదు. కాబట్టి మనిషిగా ఉన్నవాడే ఇంత దూరం ఉన్నతులుగా ఏమి కరెంట్ కనిపెట్టినాము, ఎలక్ట్రానిక్ పోతున్నాము, ఇంకా ఎలా 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 హాయిగా జీవించాలా అట్లనే దానిపైన మనము ముందడుగు వేస్తున్నాము. కానీ ప్రాణులు 1,00,000 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయో అట్లే ఉన్నాయో. కారణం ఏమంటే, వాటికి ఏరా ఉంటే ఈ మనోజ్ఞానము అనేది రాలేదు, ఇంకా ఓన్లీ దేహేచ్ఛ వరకే ఉంది. మనిషి నుండి క్రింద ప్రాణులు అపక్వ స్థితిలోని వాటికి దేహేచ్ఛగాను. కానీ ఆ దేహేచ్ఛ కూడా దేవుని దీనిపైనే జరుగుతుంది అన్నమాట, దేవుని ఇచ్ఛ పైనే జరుగుతుంది. తర్వాత మనిషికి అపక్వతో మనోజ్ఞానంగా కూడా ఆ దేవుడు మనకు జ్ఞానాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి మనం ఒకసారి మనం తీసుకునే ఆ డెసిషన్స్ చెడుగా ఉంటుంది, ఫెయిల్ అయ్యేవిగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని మంచిగా ఉంటాయి. ఈ రకంగా ఉండేదానికి అపక్వ స్థితిలో మన మనస్సు ఆలోచనలో ఉంటుంది. దాని ప్రకారం మనం నడుచుకుంటా ఉన్నాం. కాబట్టి మనకి ఏమరా అంటే, ఆ మనస్సును జయించే స్థితే మొదట కావాల్సింది. మనస్సును జయించినప్పుడు ఏమవుతుందిరా అంటే, ఆత్మ యొక్క భావమే మనసులో కూడా వస్తుంది. వేరే చెడు అపక్వ స్థితిలో అది మనసు ఆలోచించలేనిది అవుతుంది. కాబట్టి మనం ఏమరా అంటే, మనిషికి అపక్వ స్థితిలో మనోజ్ఞానంగా కూడా దేవుడే మన కర్మలను బట్టి ఉంటాడు అన్నమాట. మన పుణ్యమును బట్టి, కర్మను బట్టి అన్ని రకములుగా మన యొక్క జీవితంలో మనం చేయు మంచి చెడు మన యొక్క మనో రూపమును బట్టి కూడా అది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 3వది, పక్వం కలిగిన మనిషికి ఆత్మజ్ఞానంగా వెలయిచున్నది. పక్వం కలిగిన మనిషికి ఆ దేవుని దయా కృప అనేది ఆత్మజ్ఞానంగా వెలయిచున్నది. మొత్తమున
జ్ఞానశక్తియే ఇట్లు కొద్ది కొద్దిగా పరిణమిస్తూ పక్వం పొందిన మనుషులలో దైవ జ్ఞానం పొందు ఆత్మజ్ఞానముగా పరిమళిస్తుందట. ఆత్మజ్ఞానం అనేది దైవ జ్ఞానముగా ఉంటుంది సాధారణంగా. కాబట్టి ఆ దైవ జ్ఞానాన్ని పొందేదానికి ఆత్మ ఈ జ్ఞానాన్ని ఏమరా అంటే ఈ జ్ఞానశక్తి ఈ రకంగా కొద్ది ఇప్పుడు మనం ఇట్లా పోల్చుకోవచ్చు. ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీ అండ్ పిహెచ్డి ఈ రకంగా ఉంది కదా, ఈ రకంగా పోల్చుకోవచ్చు. చిన్నప్పుడు వాడికి తీసుకుని చిన్న 7 ఏళ్ల పిల్లోడు 8 ఏళ్ల పిల్లోడికి హై స్కూల్లో ఉండే పాఠాలు చెప్తే వీలవుతుందా? కాదు. ఆ రకంగా మనిషి చిన్న అణువుగా ఉన్న ఈ పరమాకాశంలో అణువుగా తేలియాడుతున్న ఒక అణువుని తీసుకొచ్చి దాంట్లో తాను ఆత్మను తన యొక్క అంటే ఏకదేశమును దాంట్లో పెట్టి మనకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ ఫస్ట్ దాన్ని భూమి మీద వదిలినప్పుడు దానికి అపక్వ స్థితే ఉంటుంది. దేహేచ్ఛతోనే అది ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమంటే చిన్న బిడ్డని మన ఎల్కేజీ, పీజీ, 1 ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్లో ఎట్లా ఉంటారు వాళ్ళు, ఆ రకంగానే వాళ్లకు అది కొత్తగా నేర్చుకునే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి కొత్త అనుభవం కాబట్టి అది వాళ్లకు ఆ రకంగానే ఉంటారు. అంటే ఆ జీవులన్నీ అట్లే ఉంటాయి. ఆ తర్వాత దానికి మనకు ఈ ఐదు ఇది జరిగిన తర్వాత 6వ ప్రాణంగా మనిషి ఉన్నాడు. కాబట్టి అక్కడ పక్వ స్థితిలో ఉండే విధంగా మనస్సు అనే ఒక దాన్ని కల్పించబడ్డాడు దేవుడు. కల్పించి మనకు ఆ మనస్సు ఏమరా అంటే దాంట్లో పక్వము ఉంటుంది, అపక్వము ఉంటుంది. ఆ రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేజ్. వల్లలారు అంటారు ఎరుళ్, మరుళ్, తెరుళ్, అరుళ్ అంటారు. ఆ రకంగా చీకటిమయమైంది ఏదిరా అంటే మనిషి కన్నా కింద ఉన్న ప్రాణంలో అపక్వ స్థితిలో ఉన్నవి. ఇరుళ్ అదే చీకటిమయమైనది అంటాడు. నెక్స్ట్ మరుళ్ అంటే కన్ఫ్యూజ్డ్ స్టేజ్ లో ఉండేది అనమాట. అదే పక్వ స్థితిలో ఉండేది మరుళ్ అంటాడు. తర్వాత తెరుళ్ అంటే ఆ జ్ఞానము మనకు వికసించేది తెరుళ్. దాన్ని బట్టి మనం అరుళ్ అంటే అనుగ్రహాన్ని పొందాలి అంటాడు. అరుళ్ అంటే అనుగ్రహం, తెరుళ్ అంటే జ్ఞానము, మరుళ్ అంటే కన్ఫ్యూషన్, ఇరుళ్ అంటే చీకటి. ఈ రకంగా దాన్ని దేవుడే ఆ రకంగా మనకు కొద్ది కొద్దిగా మనకు జ్ఞానాన్ని ఆయన మనలో ఇముడుస్తాడు అనమాట. మనసు అపక్వ దేహేచ్ఛకు పక్వ ఆత్మ జ్ఞానమునకు మధ్యన పక్వ ఆత్మ జ్ఞానమునకు అపక్వమునకు మధ్యగా వెలయిచున్నది విచక్షణ జ్ఞానము. ఈ విచక్షణ జ్ఞానం వల్లనే పక్వ స్థితిలో ఉన్న మనిషి కొద్దిగా పైకి వెళ్లేదానికి అతనికి ఆ ఛాన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విచక్షణ జ్ఞానంగా ఉండేదే మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది అనమాట పైకి. కాబట్టి అపక్వము మొదటగాను పక్వము మూడవదిగాను ఉన్నందువలన మనిషి ఆదిలో అనగా మొదట అపక్వ స్థితిలో కఠినాత్ముడుగా రాతిగుండె కలవాడై ఉండి కొద్ది కొద్దిగా అనుభవ పాఠము కలిగి ఆ కఠినత్వం మారి మనస్సు ద్రవించు స్థితికి వచ్చుచున్నాడు. ఇప్పుడు ఏమరా అంటే అంత ద్రవించిపోయే స్థితి. వల్లార్ గారు ఎలా ఉన్నారంటే ఆయన సీనియర్ మనకన్నా. ఆయన ఎల్కేజీ, యూకేజీ అన్ని ఇది ఎలిమెంటరీ స్టేజ్ దాటి, హై స్కూల్ దాటి, కాలేజ్ దాటి, పిహెచ్డి దాటి అన్న వెళ్ళిపోయినాడు ఆయన. కాబట్టి ఆయనకు ద్రవించేటట్టు మనం ద్రవించలేదంటే మనం ఇంకా హై స్కూల్ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి ఏమరంటే మనం పోరాడుతున్నాము, స్ట్రగుల్ ఫర్ లైఫ్. ఇక్కడ ఏమరంటే మనం ఇన్ని రోజులుగా మనం డిస్కస్ చేసిన దీంట్లో ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం మనకేమరంటే మనం అనుకుంటున్నాము ఇవన్నీ నా పోరాటం వల్లనే జరుగుతూ ఉంది, నేను ఇంత మాత్రం పైకి వచ్చాను, నా పోరాటమే. కానీ మన క్వాలిఫికేషన్ని మన యొక్క నిశ్చలతని మన మనో దృఢత్వాన్ని బట్టి, మన యొక్క పుణ్య ఫలితమును బట్టి, మన యొక్క మంచితనము బట్టి దేవుడు మనల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాడు అనేది మనము మర్చిపోతున్నాం.
స్టెప్ మనది అట్లనేసి మనం అనుకుంటున్నాము, కానీ స్టెప్ నీది కాదురా నాదే అంటాడు ఆయన దేవుడు. ఆ విషయాన్ని ఇక్కడ వల్లలారు గారు చెప్తున్నారు. కానీ మనం పొరపాటుగా ఏం చేస్తున్నాము, ఇంకా అర్థం చేసుకోకుండా మనం దాంతో లయం కాకుండా ఏమవుతున్నాము, మనం ఏమంటే అన్ని నేను చేసుకుంటా ఉన్నాను, నా బాధ నేను పడుతున్నాను, నీ బాధగా. ఈయన రమణ మహర్షి చెప్పినట్టు రాచపుండు వచ్చింది, అది నాది కాదురా, అది దేవుడు ఇచ్చిన అది. ఆ రకంగా మన ప్రతి స్టెప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ప్రతి స్టెప్ మనం అనుకుంటాము మనం పెట్టినట్టు, యాక్చువల్గా మనం పెట్టడం లేదు. దైవేచ్ఛ, ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటాడు. ఆ రకంగా ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని మనము మన అనుభవ స్థితిలోకి తేనీయకుండా, తెచ్చుకోకుండా మనము ఏమరా అంటే జీవితాన్ని సాగిస్తున్నాం. కాబట్టి జరామరణము కంటిన్యూగా జరుగుతూ ఉంది. దాన్ని ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలా. మనం ఆ రకంగా ఆ స్టెప్ అంటే కొద్దిగా లెవెల్ మార్చి మనకు సుఖము ఇక్కడే కలగాల అన్నప్పుడు మనం ఏమరా అంటే మనము సన్మార్గంలో జీవకారుణ్యంతో నడవాలి. అప్పటికి కానీ అది రాదు. కానీ మనకేమరంటే పక్కనే మనకేమరంటే మన శత్రువు ఉన్నాడు, అహంకారము. నేను అనే అహంకారం ఉంటుంది కాబట్టి అది అంత ఈజీగా పోదు. కాబట్టి మనము లైఫ్ లో స్ట్రగుల్ అవుతున్నాము. ఆ అహంకారాన్ని టోటల్ గా పోగొట్టుకునే పరిస్థితి మనం తెచ్చుకున్నప్పుడు అప్పుడు మనకు అన్ని పట్టపగల్లాగా అన్ని మనకు తెలుస్తుంది. అప్పుడు మనల్ని అప్లిఫ్ట్ మనం పైకి పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏం రావుతుందంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకురా అంటే దేవుడి యొక్క చిత్తము అదే, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థానాన్ని పొందాలి. ప్రతి ఒక్క జీవి, నేను ఏ జీవిని ఏ వాళ్ళని ఇచ్చేస్తున్నానో ఆ వాళ్ళంతా కూడా అప్లిఫ్ట్ కావాలనేది దేవుని యొక్క ఇది. అందుకే ఆయన పోరాడుతున్నాడు కానీ మనం కాదు. వీఆర్ జస్ట్ టూల్స్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంత పొడుగు, ఇంత 1596 లైన్స్ ఉండే ఒక ఇది అగవల్ ఏమరా అంటే టోటల్ గా అండపిండ సీక్రెట్స్ ని ఈ రకంగానే తెలియపరుస్తున్నది. మనం పుస్తకాలు చదివినా కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. స్ట్రైట్ గా మేము కూడా పుస్తకాలు మీరు కొంతమందిని అంటే కొనుక్కోండి చదవండి అంటున్నాము, మీరు కొంతమంది కొనుక్కున్నారు. కానీ మామూలుగా చదివే వాళ్లకు అది అర్థం కాదు. దాని విషయాల్ని కొద్దిగా తెలుసుకోవాలి. మన జ్ఞానాన్ని దాంట్లో పెట్టి చదవాలి. అప్పటికి కానీ అవి అర్థం కాదు. ఆ రకంగా మన రోజు తీసుకునే మన జీవిత పాఠంలో ఆధ్యాత్మికాన్ని మనము ఖచ్చితంగా ఒక 1 hour కైనా మనం గుర్తించడం తీసుకోవాలి. అప్పటికి కానీ దీంట్లో మనము ఇవ్వలేము. కానీ మనకేమరా అంటే సరే ఉండి నిదానంగా వయసు వచ్చినాక చూస్తాం, ఈ వయసులో ఎందుకు అట్లనే దిగిపోతున్నాం. కాబట్టి మనము ఈ గౌరవ గారిని ఏ మట్టు మందుతోనూ కాపాడలేకపోతున్నాము. ఇది విషయము. కాబట్టి మనస్సు అపక్వ దేహేచ్ఛకు పక్వ ఆత్మజ్ఞానం మధ్యన వెలయు అపక్వ జ్ఞానము అనగా విచక్షణ జ్ఞానముగా వెలయుచున్నది. అపక్వం మొదటగాను పక్వం మూడవదిగాను ఉన్నందువలన మనిషి ఆదిలో అనగా మొదట అపక్వ స్థితిలో కఠినాత్ముడుగా రాతి గుండె కలవాడై ఉండి కొద్దిగా అనుభవ పాఠము కలిగి ఆ కఠినత్వం మారి మనస్సు ద్రవించు స్థితికి వచ్చుచున్నాడు. దీనికి ముఖ్య కారణము దయా, కరుణ, ప్రేమ. ఇట్లు మనస్సు దయా ప్రేమ వలన ద్రవించినప్పుడు మనస్సులోని జ్ఞాన తేజస్సు బహిర్గతమవుతుందట. అప్పుడు ఏం రావుతుందంటే మనస్సు దయా ప్రేమ వలన ద్రవించినప్పుడు మనస్సులోని జ్ఞాన తేజస్సు బహిర్గతం, బయటికి వస్తుందంట. ఆ తేజస్సు, ఈ జ్ఞాన తేజస్సునే ఇక్కడ ఉదాహరించి ఉన్నారు స్వామి గారు. ఇది ప్రేమతో మనస్సును ద్రవింపచేసి లోపలి జ్ఞానమును పూర్ణ చంద్రుడిలాగా బహిర్గతం చేయును. ఇట్లు జరిగినప్పుడు మనస్సుతో పాటు బుద్ధి, చిత్తము, అహంకారము కూడా సంతోషంతో ఉప్పొంగును. ప్రేమతో మనోజ్ఞానము ఉప్పొంగినదే తడవుగా
బుద్ధిలోని విచక్షణ జ్ఞానము దైవ జ్ఞానమును విచారించి ఆత్మజ్ఞానమే దైవ జ్ఞానము అన్న విషయమును తెలుసుకుంటుంది. బాగా వినండి. బుద్ధిలోని విచక్షణ జ్ఞానము దైవ జ్ఞానమును విచారించి ఆ దైవ జ్ఞానము అనేది ఏదిరా అంటే ఆత్మజ్ఞానమే. ఆ ఆత్మజ్ఞానమే దైవ జ్ఞానము అట్లనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఈ దైవ జ్ఞానంతో దైవముతో కలిసి తాను అదై ఉన్న స్థితిలో చిత్తము అని అంటారన్నమాట. ఈ దైవ జ్ఞానముతో దైవముతో కలిసి తాను అదై ఉన్న స్థితిలో తత్వమసి, ఋగ్వేదం చెప్పింది అదే అన్నమాట. తత్వమసి, నీవే దేవుడు, దేవుడే నీవు అట్లనే. అది ఈ టైప్ లో దైవ జ్ఞానంతో ఆత్మజ్ఞానముతో దైవ జ్ఞానాన్ని కనుక్కొని ఆ దైవ జ్ఞానంతో మమేకమై ఉన్నప్పుడు అదే తానే ఉన్న పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అదే తత్వమసి, నీవే దేవుడు, మనమే దేవుడు. మనకి ఇంకా ఆటోమేటిక్ గా మరణం అనేది అవుట్. దేవుడికి మరణం లేదు కదా, మనమే దేవుడు అయినప్పుడు మరణం ఎలా వస్తుంది? దాన్ని మన ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా కానీ మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా తత్వమసి ఏర్పడిపోతుంది. కానీ నేనే అదై ఉన్నాను అనుకుంటులో అహంకారం చోటు చేసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది ఒకసారి. నేనే దేవుడు అయిపోయినాను, నా ఎదుటిగా ఉండేవాడు వాడు కాలేదు ఇంకా, కాబట్టి వాడు నాకన్నా తక్కువ, నేను ఎక్కువ అనే పరిస్థితి వచ్చిందంటే అహంకారం ఆటోమేటిక్ గా ఏర్పడినట్టు. కావున ఈ అహంకారంను ప్రత్యేక ప్రేమగా మార్చుకోవాలా అంటాడు. అర్రే ఇప్పుడు ఏదో అంటారు, ఒక విధవరాలు ఎదురుగా వచ్చేసింది అనుకుంటే మనం పోయేటప్పుడు మన మనస్సులో కొంతమంది ఎవరంట, అయ్యో వచ్చేసింది ఈమె నా పని అవుతుందో లేదని. కానీ దాన్నే మనము అయ్యో పాపం ఈమె ఈ వయసులో ఇటువంటి పరిస్థితిలో ఉంది, ఆమె జీవితాన్ని ఎలా ఆమె అనుభవిస్తుంది, ఆమెకు రోజు అన్నము ఇటువంటిది ఏ పాటుపడి ఆమె తెచ్చుకోవాలి, బిడ్డలు ఎవరన్నా ఉంటే ఎలా పోషించగలుగుతుంది, అయ్యో పాపం అట్లనే అనుకుని పోండి. ఆటోమేటిక్ గా ఆ ప్రేమ దాని మీద మీ పనులు ఆటోమేటిక్ జరుగుతాయి. కానీ మనకేమరా అంటే ఈ అహంకారం ముందుగా ఉండి మనకు బోధించిన వాళ్ళు కూడా అట్లా ఉన్నారులేండి. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏమరా అంటే బోధించిన వాళ్ళు ఈ విషయాన్నే ఇట్లా కఠినాత్మకంగా తీసుకోవచ్చు, ఇట్లా ప్రేమతో కూడా తీసుకోవచ్చు. కఠినాత్మకంగా తీసుకున్నప్పుడు నిజంగానే వాడికి ఆ పని కాదు, ఏ పని కాదు వాడికి, వాడు బ్రతుకు చాలా ఘోరం, తప్పు అది. అటువంటి బ్రతుకు వాడు ఘోరం కాకపోయినా కూడా అటువంటి బ్రతుకు దేవుడికి వాడు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది, కానీ వాడికి మంచి పరిస్థితి రాదు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటివంతా మనం ప్రేమతో అహంకారంతో ఉండేదాన్నంతా ప్రేమతో మార్చుకోవాలంటాడు స్వామి. ఆ రకంగా కావున ఈ అహంకారంను ప్రత్యేక ప్రేమగా మార్చుకోగలిగి ఆ దైవంతో కలిసి కృపాజ్ఞానం పొందిన అనుభవ జ్ఞానముగా వెలసి నిజమైన అమృత జీవితము పొందుటకు మార్గం మనకు ఏర్పడుతుంది అంటాడు. ఈ రకంగా ఆ దేవునితో మమేకమై ప్రేమతో మనము ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ యొక్క జ్ఞానమును మనం పొందినప్పుడు ఆటోమేటిక్ గా తత్వమసి అనే పరిస్థితిలో మనము దైవంగా ఉండి అహంకారము అనేది లేకుండా ప్రేమతో మనము ఉండగలిగితే మనకు మరణం అనేది లేదు. ఇది ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్, అహంకారం ఆంగాంగు అధీరిపు అమైందిడ జగంగాన ఉళ్ళం తழைత్తు మలందిడ. మానవుడు అజ్ఞానంతో అహంకారి అయి ప్రపంచంలోని అనంత విభేద పరిస్థితులతో అయిష్టంగా జీవించినప్పుడు, మనలో ఎంతమంది ఇష్టంగా జీవిస్తున్నాము అంటే క్వశ్చన్ మార్కే. సుఖ దుఃఖములతో కూడిన అనేక జన్మలు వస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం ఈ జీవితం మీద మమకారము, సంతోషము లేదా దాని మీద ఒక భక్తి లేకుండా ఈ జీవితం విస్మిస్తుంటారన్నమాట. ఆ రకంగా కానీ మనం జీవించినామంటే మనకు జరామరణం నుండి మనం బయటపడలేము. ఏది విధించినా దేవుడు 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా
మనకు వచ్చింది చాలునే పరిస్థితుల్లో మనం తృప్తిగా, అంటే వచ్చింది చాలు అన్నప్పుడు నేను ఎక్కువ సంపాదించవచ్చు వద్దు అని కూడా చెప్పడంలా. ఇచ్చినాడు ఓకే, ఇవ్వలేదు ఓకే, ఎక్కువ ఇచ్చినాడు ఓకే, ఈ రకంగా దాని మీద పెద్ద మమకారం లేకుండా మనం కానీ జీవితాన్ని ఇది చేసినామంటే మనకు ఆ మార్గము ఇంకా ఇంకా ఉన్నత స్థితికి పోతా ఉంటాం అనమాట. అది లేని దాని వల్లే మనకు ఏమరంటే జరామరణలు ఏర్పడుతున్నది, జన్మలు ఎక్కువగా వస్తున్నది. దీనికి మూల కారణము మన అహంకారమే. ఈ అహంకారమే ఈ రోజు ఈ ప్రపంచమును పీడించి దుఃఖమును ఏర్పరుచున్నది. నేను అనే అహంకారాన్ని, అహంభావాన్ని అంత ఈజీగా వదులుకోలేము. అది మనిషి పుట్టినప్పటి నుండి, మనిషిగా దేహం ఏర్పడినప్పటి నుండి అది అహంకారం కూడా దాంట్లోనే ఉందన్నమాట. మనస్సుతో పాటు అహంకారాన్ని కూడా పెట్టేసాడు దేవుడు. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక దెబ్బ వేస్తా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. అది అటువంటి ఇది అహంకారాన్ని మనల్ని ఆ చెడు వైపు ఆ దీనిపైన మనల్ని పెట్టి పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనసు గ్రహించి మనం దాన్ని ఏమరంటే అప్పుడు చెప్తారా ఒక దెబ్బ వేస్తూ ఉండాలి అన్నట్టు. ఆ అహంకారం మీద ఒక దెబ్బ వేస్తూ ఉంటే మనము కొద్దిగా ఉన్నత స్థితికి పోయేదని బాగుంటుంది. ఈ అహంకారమే ఈరోజు ఈ ప్రపంచమును పీడించి దుఃఖమును ఏర్పరిచినది. ఎక్కడ చూసినా అనవసరపు యుద్ధములు, చెడు చేష్టలు మొదలగు వాటితో మనుష్యులు దుఃఖపూరితులై ఉన్నారు. పలు నష్టములకు గురి అవుతున్నారు. ఇట్టి నష్టములను దుఃఖములను మాన్పుటకు అందరూ ప్రతి ఒక్కరూ సన్మార్గం వైపు దృష్టి సాధించి దయా మార్గంలో తమ అహంకారములను విమర్శించుకొని, ఒక్కొక్కరు విమర్శించుకోవాలా. ఇది ఎంతమంది చేస్తున్నారో, వారానికి ఒకసారిగా ఇది చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అని వినబడినాను. ప్రతిరోజు కూడా తెల్లారి నుండి నేను సాయంత్రం దాకా, నైట్ దాకా, నిద్రపోయేదాకా చేసిన మంచి చెడులు ఏమి అనేసి ఒకసారి స్మరించుకొని నిద్రపోయే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఆ రకంగా మనల్ని మనం విమర్శన చేసుకుంటే, మన యొక్క మంచి చెడు చేసుకుంటే మన అహంకారాన్ని తగ్గించుకునేదానికి ఛాన్స్ ఉంది. ఇట్టి నష్టములను దుఃఖములను మాన్పుటకు అందరూ ప్రతి ఒక్కరూ సన్మార్గం వైపు దృష్టి సాధించి దయా మార్గమును తమ అహంకారములను విమర్శించుకొని న్యాయబద్ధంగా జీవకారుణ్యంతో మెలగి ఇట్టి కష్టం నుండి గట్టెక్కి అందరూ అనగా సకల జనులు సంతోషంగా జీవించవచ్చును. మనము తెల్లారి నుండి లేచినప్పటి నుండి నైట్ ఇప్పుడు పడుకున్నంత వరకు మనం చేసిన క్రియలు ఏవి, ఆ క్రియల్లో మంచి చెడు ఏవి, ఎవరిని బాధ పెట్టినాము, ఎవరిని సంతోష పెట్టినాము, ఎవరిని తృప్తిపరిచినాము, అట్లనే విషయాన్ని మనము కొద్దిగా ఆలోచించి నిద్రపోయినామంటే మన తప్పుల్ని మనము తెలుసుకొని వాటిని మనం సరిదిద్దుకోవచ్చు. అట్లాంటి పనులు చేస్తూ వస్తే మనమై మంచిగా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏదంటే మనలో మంచి చెడు రెండు ఉంటుంది. చెడును తగ్గించుకొని మనము మంచి చేయకపోయినా పర్వాలా, చెడును తగ్గించుకునే పరిస్థితి మొదట వస్తాం. కాబట్టి ఆ పని మనము చేసేదానికి మొదలు పెట్టాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సన్మార్గం వైపు దృష్టి సాధించి దయా మార్గమున తమ అహంకారములను విమర్శించుకొని న్యాయబద్ధముగా జీవకారుణ్యంతో మెలిగిన ఇట్టి కష్టముల నుండి గట్టెక్కి అందరూ అనగా సకల జనులు సంతోషంగా జీవించవచ్చును. ఇట్టి ప్రపంచమునే సన్మార్గం విరబూసిన ప్రపంచముగా చెప్పుకోవచ్చును. ప్రతి ఒక్కరూ మనము మన చేష్టల్ని విమర్శించుకుంటే మనం ఏరంటే నెక్స్ట్ తప్పు చేసేదానికి కొంచెం జంపుతాం. తెలియకుండా కొన్ని జరుగుతాయి. ఆ తెలియకుండా జరిగిన ఎఫెక్ట్ ని చూసి మనము వాటిని కూడా సరిదిద్దుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కరు ఒక్కోసారి స్వవిమర్శ అంటారు, ఆ విమర్శ చేసుకునేది మంచిది అంటాడు. మన హృదయంలో అహంకారమును రూపుమాపి ప్రేమ అను అరుణ్జ్యోతి దయతో వెలిగినప్పుడు సత్యము నిజము బయలుపడుతుందట.
మన హృదయంలో అహంకారమును రూపుమాపి ప్రేమ అను అరుట్పేజ్యోతి దయతో వెలయినప్పుడు సత్యము నిజము బయలుపడుతుంది. అహంకారమును ప్రేమ ద్వారా నశింపజేసిన మనస్సు, చిత్తము, బుద్ధి ప్రేమ ప్రకాశంతో నిండి మనిషి తన చుట్టూ ప్రియాక్రియనే జరుగునట్టు ప్రవర్తించగలడు. ఈ రకంగా మనం కానీ విమర్శ చేసుకుని మనం యొక్క అంటే చెడు బుద్ధులను తగ్గించుకొని మంచిని చేస్తూ ఉంటే మన చుట్టూ అన్ని కూడా మనం చేసే పనులు, ఇతరులు చేసే పనుల్లో మంచి చెడు కూడా మనం గుర్తించి దాని ప్రకారం మనము శాంతిని పొందవచ్చును. ఇట్లు అందరూ సన్మార్గం ప్రేమతో పయనించిన ఈ ప్రపంచము ఉన్నత స్థితిలోకి ఉండి అందరూ బాగా జీవించవచ్చు. నెక్స్ట్ 735. அறிவுறு அனைத்தும் அனந்தமாயிட பொறியுறும் ஆன்ம தற்போதமும் போயிட. அறிவுறு அனைத்தும் ఆనందమాయిడ పొరియుం ఆన్మ తర్బోధము పోయిడ అంటాడు. మానవుడు ఇంద్రియ కారణముల వల్ల కొంత జ్ఞానమును మరి కొంత తెలివిని ఉపయోగించి తన జీవితమును సాగించుతున్నాడు. మనకు ఇప్పుడు ఏమరా చేస్తున్నామంటే మనం జ్ఞానము కొద్దిగా ఉంది, తెలివి కొద్దిగా ఉంది. తెలివి అంతా జ్ఞానం కాదు, జ్ఞానం వేరే, తెలివి వేరే. కాబట్టి తెలివి ప్లస్ జ్ఞానము రెండింటినీ మనము మన హృదయంలో ఉంచి మనము జీవితాన్ని సాగించున్నాము. మరియు సందర్భోచితంగా కూడా జీవించున్నాము. ఓ పరిస్థితి అది మనకు డేంజర్ కలిగించే పరిస్థితిగా ఉంటే హౌ వీ కెన్ అక్కడి నుండి ఎట్లా ఎస్కేప్ అవుతావు అని కూడా చూస్తాం మనం. కానీ అతని మనసులో ధర్మాధర్మ విచక్షణ ప్రేమ లేనప్పుడు అనవసరమైన విషయాలు సంఘటనల్లో చిక్కుకొని అవస్థలు పడుతున్నాడు. ఇన్ని మనం ఏమనంటే మనం తెలివితో తప్పించుకుంటా ఉన్నాము, జ్ఞానము కొద్దిగా ఉంటుంది, అంతేగాని అట్లే సందర్భ ప్రకారము మనం జీవిస్తూ కొన్ని చోట్ల ఎస్కేప్ అవుతూ కొన్ని చోట్ల మనము చిక్కుకుని ఆ నుండి మనం వచ్చి బయటపడి ఎట్లా చేస్తున్నాం. ఇవంతా ఎందుకురా అంటే మన మనస్సులో ప్రేమ అనేది లేకుండా ఉండేదాని వల్లనే. మనస్సులో ప్రేమ అంటే ఎదుటి జీవిలో ముఖ్యంగా ఎదుటి మనిషిలో మనలాంటి వాడే వాడు కూడా మనలాంటి వాళ్ళే అందరూ అట్లనే ఒక ఇది లేకుండా ప్రేమతో మనము ఆ ప్రేమ అనేది మనలో లేకుండా వారి మీద మనం ఏమరా అంటే ఉండేదాని వల్లే మనకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో మనము ఒక్కొక్క చిక్కుల్లో చిక్కుకుడిపోతాం అన్నమాట. ఆ రకంగా వచ్చేదానికి కారణం ఏమంటే ఇతర జీవుల మీద మనకు ప్రేమ లేకపోవడమే కారణము అంటాడు. తనతో పాటు అందరు ప్రజలు సంతోషంతో బ్రతకవలెనన్న దయాపూరిత జీవితమును ప్రేమపూరిత దయాను తనలో పెంచుకున్న అతని జీవితము కొద్దిగా ఆనందమయమగును. వెంటనే ఒక ఇన్సిడెంట్ లో ఒక సంఘటనతో మీకు మొత్తం వచ్చేది. ఇప్పుడు అనుకుంటా ఉండేది మన అట్లే నేను పోయి వచ్చేసిన గుడికి, నేను దర్శనం చేసుకుని నేను గుండు కొట్టుకొచ్చిన, హుండీలో అయితే వేసినాను, నేను ఫలానా ఇది ఘట్టం చదివేసినాను, నేను అంతా ఓకే దేవుడు అవన్నీ అట్లంతా ఏం కాదు. ఒక్కొక్క ఈవెన్ అగవలు చదివినా కూడా అంతే అన్నమాట. కొద్దిగానే నీలో ఆ ఇది కష్టములు తగ్గి కొద్దిగానే నీలో నీ యొక్క ప్రేమ ఎంతవరకు ఉంటుంది, సందర్భానుసారం ఉందా లేదా అది నిజంగానే నాటుకొని నీలో పుష్పించి వస్తుందా అనేది కూడా దేవుడు పరిశీలిస్తాడు. నీ యొక్క మంచిని అప్పుడే ఆయన సెడియరితే దేహము భోగము అడియరికే తరం అరుపెరిజోదేడు. సెడియరితే అంటే నీ కర్మల్ని అప్పుడే ఆయన తొలగించి నీకు భోగాన్ని ఇచ్చి నిన్ను సంతోషంగా ఆయన నిన్ను జీవింపజేస్తాడు అంటాడు. అది కూడా ఆగంలోనే వస్తుంది. నీ కర్మల్ని పోగొట్టాలంటే నువ్వు ఒక్క సంగతితో ఒక రోజుతో పోయి వచ్చేది కాదు. నీలో ఎప్పుడు ఆ ప్రేమని నాటి ఆ ప్రేమని పెంపొందించుకోవాలి. ఆ ప్రేమ అనేది ఎప్పుడు నీలో ఉప్పొంగాలి. దాన్ని వదిలేసి ఏదో ఒక ఇన్సిడెంట్లో మాత్రం నేను చేసినా నాకు దేవుడు వచ్చేయలేదే అట్లా నువ్వు బాధపడితే అది కాదు. కాబట్టి ఇక్కడ అదే అంటాడు అనమాట.
తనతో పాటు అందరు ప్రజలు సంతోషంతో బ్రతకవలయనున్న దయాపూరిత జీవితమును, ప్రేమపూరిత దయను తనలో పెంచుకునిన అతని జీవితము కొద్ది కొద్దిగా ఆనందమయమగును, కర్మలు తొలగును. సాధారణంగా అందరూ మన దేహమే తాను అను స్వార్థమును పెంచుకొని జీవిస్తున్నారు. మనం వరకు అట్లే కదా అంటున్నాము. దేవరా అంటే పక్వ ప్రాణులు మన దేహము, ఇదే దేహంతోనే అన్ని ఇదే ఉంది అనే దీంట్లో మనం ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ దేహమే నేను అనే భ్రమలో మనం ఉన్నాము. దేహమే నేను అని భ్రమలో అంటే మన ఆత్మనే నేను అనే దీనికి వెళ్ళిపోతే కూడా కష్టమే. దేహము ఆత్మ రెండు కలిసిందే ఇక్కడ మనిషి. విడదీసి దాన్ని ఇది వద్దు అదే కావాలా, అది వద్దు ఇదే కావాలంటే కుదరదు. అఖండాకాశంలో దేవుడు ఎవరు అంటే ఈ అఖండాకాశమై ఉన్నాడు, అఖండాకాశంలో వెలుగై ఉన్నాడు. నేను వెలుగుని తీసే ఒట్టి ఆకాశం మాత్రమే చూసుకుంటాం. పరమాకాశ స్వరూపుడు దేవుడు, ఆ వెలుగు అనేది లేదు, జ్యోతి అనేది లేదంటే కుదరదు. ఆ పరమాకాశంలో జ్యోతి వెలుగుతూ అక్కడి నుండి గాలి వస్తూ పంచభూతంలో ఆ రకంగానే వస్తుంది అనమాట. ఇవన్నీ ఉంటేనే మనం ఏమరా అంటే ఈ మనుగడ సాగించగలం. కాబట్టి పరమాకాశం ఒట్టిదే అంటే చీకట్లో కూడా దేవుడే ఉన్నాడు. పరమాకాశంలో దేవుడు, చీకటిమయమైన ప్రదేశంలో కూడా దేవుడు ఉన్నాడు, లేదు అని చెప్పడం లేదు. కానీ దాంతోపాటు ఆ జ్యోతి అనేది, వెలుగు అనేది, ఆ అగ్ని అనేది లేకపోతే, వెలుగు అనేది లేకపోతే మనం మన ప్రాణం అనేది ఉండదు. కాబట్టి చైతన్యము అఖండాకాశంలో, చైతన్యం లేని అఖండాకాశంలో చైతన్యమైన ఆ జ్యోతి అనేది రెండు కలిస్తేనే అక్కడ దైవము. కాబట్టి అక్కడ దాని పుట్టుకే కూడా అఖండాకాశమే. ఏ జ్యోతి పుట్టుక కూడా అఖండాకాశమే. ఇవన్నీ కొద్దిగా మనము అగవలు చదవను మనకు అర్థమవుతుంది. కానీ మనము ఒక్కసారి వింటే కూడా అర్థం కాదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను కూడా ఏం చేయలేను. ఇది ఏమరా అంటే అర్థం చేసుకుని మీరు పదే దాన్ని చదువుతూ ఆ అర్థాన్ని క్లియర్గా చూసుకుని ఈ ఆలోచనలో కానీ ఉన్నామంటే మనకు ఆ విషయాలు మొత్తం, అండపిండ సమాచారాలు మొత్తం అగవల్లో ఉన్నాయి కాబట్టి తెలుసుకునే ఛాన్స్ ఉంది. తన జీవితమును కొంత తెలివిని, జ్ఞానమును ఉపయోగించి గడుపుతున్నాడు. మరియు సందర్భోచితంగా కూడా జీవిస్తుంది. అతని మనసులో ధర్మాధర్మ విచక్షణ, ప్రేమ లేనప్పుడు అనవసరమైన సంఘటనలో చిక్కుకొని అవసరపడుతున్నారు. తనతో పాటు అందరు ప్రజలు సంతోషంతో బ్రతకవలెనని దయాపూరిత జీవితము, ప్రేమపూరిత దయను తనలో పెంచుకున్న అతని జీవితము బాగుంటుంది. సాధారణంగా అందరూ తమ దేహమే తాను అనే స్వార్థమును పెంచుకుని జీవిస్తున్నారు. వీరిలో దయ, ఇతరుల పట్ల ప్రేమ బహు తక్కువగా ఉండును. ఈ ప్రపంచంలో ఎక్కువ భాగము ఇట్టివారే. అందువల్లే మనకు ఈ యుద్ధాలు జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేది. కారణం కూడా ఏమంటే అందరూ కూడా ఈ ప్రపంచంలో ఎక్కువ భాగము ఎట్లాంటి వారు? దయా, ఇతరుల పట్ల ప్రేమ లేని వాళ్లే. ఒక యుద్ధాన్ని, ఒక బాంబు వేసినప్పుడు ముసలోళ్ళు, బాగా యంగ్ గా ఉండేవాళ్ళు, ఇంకా చిన్న బిడ్డలు ఎంతమంది చచ్చిపోతారు? అయ్యో బిడ్డలంతా కూడా చచ్చిపోతారే అట్లనే ఒక ఇదిగానే ఉంటాడు. బాంబు వేస్తాడు ఎవరైనా, వాడికి ఆ దయ లేదు. ప్రెస్టేజ్, ఆ ప్రెస్టేజ్ కారణం అహంకారం. కాబట్టి ఈవరా అంటే ఇంకా ఏమరంటే ఎక్కువ భాగము ఇట్టి వాళ్ళుగానే ప్రపంచంలో ఉన్నారు. ఇందులో ఇంకా కొందరు మనము అనగా లోపలి ఆత్మ మాత్రమే ముఖ్యము, ఈ దేహము తుచ్చము, మరియు ఈ ఇంద్రియకరణంతో కూడిన ఈ దేహము నశించిపోతుంది. నిజమైన ఆత్మ మాత్రమే మరొక దేహమున తన జీవయాత్ర సాగిస్తున్నది అనియు, తత్స్వాతంత్రము లేని ఈ దేహము కన్నా లేకపోయినా ఒకటే అనియు,
ఈ మాయా ప్రపంచము, అందులోని జీవులు వస్తువులు మాయా అనియు నిరంతరమైనది కాదనియు, కావున ఈ లోకంపై మమకారం పొంది ఉండక దైవస్థితి వేరు, ఆ లోకము వేరు అని మరణం పొందుతున్నారు. వీళ్ళేనంటే విడదీసి దేహం వద్దు అనే వాళ్ళంతా కూడా ఏమవుతా ఉందిరా అంటే దేహాన్ని విడనాడాల్సిన పని ఏర్పడుతుంది. ఎప్పుడు దేహం పోతుందో వీళ్ళ ఆత్మకు మోక్షం అనేది లేదు. స్వామి మోక్షాన్ని ఆయన గర్హిస్తాడు, వద్దు అంటాడు. ఎందుకురా అంటే మోక్షం అనేది లేదురా అంటాడు. ఈ బొందిని, ఈ దేహాన్ని నీ ఆత్మని లోపల పెట్టి అట్లే చైతన్యంతో ఎల్లకాలము మరణం లేక జీవించేదే మోక్షం. దేహాన్ని వదిలిసిపోయి యాన్నం మోక్షం ఉందంటే ఎట్ట, చేయి లేదు, కాలు లేదు, కన్ను లేదు, నోరు లేదు, వాడు అమృతాన్ని ఇస్తాడు అనుకుందాము. మన పురాణ దీని ప్రకారం మనకు పెద్దోళ్ళు చెప్పింది, ఆ అమృతాన్ని నోరు ఉంటే కదా నువ్వు తాగుతావు. రమ్మ మేనకల్ని చూస్తా ఉంటావు అంటే కళ్ళు ఉంటే కదా చూస్తావు. ఎట్లా అది? ఏ అంగము లేకుండా నువ్వు అనుభవాన్ని ఎలా పొందగలుగుతావు? అది ఉంటుందా మోక్షం అంటే? దేహాన్ని వదిలేసిపోయేది మోక్షమే కాదు, అది ఒక పనిష్మెంట్. కాబట్టి మనం ఏమరా అంటే ఈ దేహాన్ని వదలకూడదు. ఈ దేహాన్ని వదలకుండా లోపలే మనము నిక్షేపమై ఈ దీనితోనే మనము, ఈ ప్రాణంతోనే మనము బ్రతకవలేను, ఎప్పుడు బ్రతకవలేను. మరణం అనేది మనకు దగ్గరికి రాకుండా బ్రతకవలేను. ఈ రకంగా ఉండేది నిజమైన మోక్షము. చైతన్యం లేకపోతే ఏముందండి ఆడ? ఆ చైతన్యాన్ని పొందేది ఏది? దేహం ఉంటేనే చైతన్యము. చెయ్యి ఆడుతుంది, కాలు ఆడుతుంది, నోరు ఆడుతుంది, చెయ్యి వింటుంది, కళ్ళు చూస్తుంది. చచ్చిపోయినాక అది ఏం చేస్తుంది? కాబట్టి ఇక్కడ మనకు నేర్పించబడినదంతా కూడా ఏమరా అంటే బుద్ధి లేని ఇదే మొత్తం మీద నన్ను అడిగితే. మనల్ని మూడులు చేసేదానికే ఇవన్నీ ఏర్పరిచినారు. దాన్ని గుడ్డిగానే మన పెద్దోళ్ళందరూ నమ్ముకుంటా వచ్చారు. ఇప్పుడు కూడా మనకు అదే చెప్తూ ఉంటారు చాలా మంది, ఈ దేహము పనికిరాదు అనేసి. కానీ స్వామి ఒప్పుకోవడలేదు. ఇక్కడ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పేది కరెక్టా, ఈయన చెప్పేది కరెక్టా అన్నప్పుడు, ఈయన చెప్పింది కరెక్ట్ అంటే ఆయన చూపించినాడు కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్. సచ్చినాగా ఎవరు మోక్షాన్ని పొందినారనేసి మిగతా ప్రవచకులు చెప్పే దీన్ని బట్టి మన ఎవరిని కూడా మనము డైరెక్ట్ గా వాళ్ళు చూపిలా, మనము చూడలేకపోతున్నాం. కాబట్టి మనం ఏమంటే నిజాన్ని ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సింది ఈ విషయంలో. ఈ రకంగా ఈ దేహము తుచ్చము మరియు ఈ ఇంద్రియకరణంతో కూడిన ఈ దేహం నశించిపోతుంది. ఈ నిజమైన ఆత్మ మాత్రమే మరి యొక్క దేహం తన జీవయాత్రను సాగిస్తున్నది అనియు, తత్స్వాతంత్రం లేని ఈ దేహము ఉన్నా లేకపోయినా ఒకటే అనియు, ఈ మాయా ప్రపంచము, ఇందులోని జీవులు వస్తువులు మాయా అనియు నిరంతరమైనది కాదనియు, కావున ఈ లోకంపై మమకారం పొంది ఉండక దైవస్థితి వేరు, నేను వేరు, ఈ లోకము వేరు అని నిత్యము మరణము పొందుచున్నారు. ఆ దేవుడు నేనే. ఇంతకుముందు పద్యంలో దీంట్లోనే వచ్చింది, పాటలోనే, తత్వమసి నేనే రా దేవుడు అంటే మరణం ఎలా వస్తుంది? కానీ ఇప్పుడు నేను స్వర్గానికి పోతున్నాను లేదా మోక్షం పొందుతున్నాను, వాళ్ళంతా చచ్చిపోయినారు, దేహాన్ని వదిలేసినారు. ఇక తత్వమసికి అర్థమేముంది ఆడ? అది అందరూ వాళ్ళు ఏమనంటే తిరిగి దాన్ని కూడా వేదాల్లో ఏమారి చెప్పింది అంటారు. వేదాల్లో చెప్పిందే కదా తత్వమసి. ఆ అర్థం లేకుండా వేరే అర్థాన్ని నువ్వు తెచ్చుకుని దాన్ని అందరిపైన రుద్ది ప్రజల్ని నువ్వు చెప్పినట్టు చేసుకోవాలనే పరిస్థితికి తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ దీనివల్లే దేవుడు మనకు దగ్గరలో లేకుండా పోతున్నాడు. తానే అన్నీ అయి ఈ విశ్వమును, అందులో జీవులను వస్తువులను సృష్టించి హాయిగా జీవనం సాగిస్తూ మరణం లేకుండా జీవించండి అని ఆ దేవదేవుడు ఆజ్ఞాపించిన విషయమును మనము తెలుసుకును జ్ఞానము పొందక మనిషి పలుకాలముగా మట్టిలో కలిసిపోతున్నాడు. ఎందుకంటే మనల్ని మన పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు, గ్రంథకర్తలు కూడా
ఈ విషయాన్ని కనుక్కొనగా పైన ఇంద్రియకరణంలో విషయంలో మాత్రం తెలుసుకుని లోపలి జీవ ఆత్మ యొక్క జ్ఞానమును పొందక మనకు ఏదిరా అంటే జననము మరణము సత్యము అనే పరిస్థితిలోనే మనల్ని తీసుకొచ్చారు. ఇదే చాలా పెద్ద తప్పు మన దీంట్లో జరిగిపోయింది. ఈ జరిగిన దాన్ని ఇప్పుడైనా మీరు దిద్దుకోండిరా అనే దేవుడు వள்ளలార్ గారిని పంపించారు. వள்ளలార్ గారి ద్వారానే ఈ విషయము ఇప్పుడు బయటికి వస్తున్నది. ఇది ఇప్పుడిప్పుడే వస్తున్నది కాబట్టి దీన్ని వినేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. దీని గురించి ఆలోచించే వాళ్ళు ఇందులోనూ తక్కువగా ఉంటారు. కాబట్టి ఏమరంటే మన పాత పద్ధతిలో మనకు నేర్పించబడిన జ్ఞానము కాదు. ఇది విషయము. ఈ విషయమును మనం తెలుసుకునక జ్ఞానం పొందక మనిషి పలుకాలంగా మట్టిలో కలిసిపోతున్నాడు. మట్టిలో అగ్నిలో కలిసిపోయే జీవులు అందరూ ఉన్నారు. ఆ రకంగా కలిసిపోకుండా ఉండేదానికే ఇప్పుడు వల్లలార్ కనుగొన్న ఈ మంత్రము, ఈ ఔషధము, ఇది అన్ని రకాలుగా ఆయన చెప్తూ ఉన్నాడు. మట్టిలో కలిసిపోకూడదు మనం పుట్టాక. ఇది ఇంతకుముందే కూడా నేను చెప్పున్నాను. చర్చి గోడల్లో రాయండి, మనిషి యొక్క పాపమే మరణం నాకు దారి అని రాసింటారు. అంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ క్రిస్టియానిటీలో అది తెలుపబడి ఉన్నది. కానీ అది పోయింది. ఇంకా ఎక్కువ పోతే యాడమ్ అండ్ ఈవ్ని సృష్టించింది కూడా మరణం లేక వాళ్ళు జీవించాలనే తత్వంతోనే దేవుడు ఇక్కడ వచ్చి హిందూ ఇంకొక మతం అనేసి తీసుకోవద్దండి దయచేసి. ఆధ్యాత్మికానికి మతం లేదు. ఏ మతంలో మంచి ఉన్నా అది మనకు వస్తుంది, మనం తీసుకోవచ్చు. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఎవరంటే ఇక్కడ మరణం లేని జీవితమే నిజమైన మోక్షము. ఇక్కడ అన్ని వస్తువులను, జీవులను ఆ దేవదేవుడు సృష్టించి అందులో తానై ఉండి మనముగా జీవిస్తూ ప్రతి వస్తువు, ప్రతి జీవి అన్నిటిలోనూ తానై ఉండి అది మనకు తెలియకుండా మనమే జీవించేటట్లు దీన్ని ఏర్పరచి, అంటే అది మూఢత్వం ఉంటుంది కాబట్టి ఆ భ్రమ అనేది ఉంటుంది. నేనే జీవిస్తున్నాను అనేసి నీవే జీవించేటట్టు ఆయనే అక్కడ జీవింపజేస్తా ఉండాలి. అది కనుక్కోలేకనే మనము ఇన్ని బాధలు పడుతున్నాము. జీవింపచేయుచున్న ఆ దేవదేవుని సృష్టిలో మన ఆత్మ జీవము కరణము, మన ఆత్మ జీవము కరణము ఇంద్రియములు కూడిన ఈ దేహము మాత్రము ఏ విధముగా అవసరం లేదు అన్న జ్ఞానము మనకు కలుగక, ఆత్మ ఆయనే ఉన్నాడు. ఆ ఆత్మతో పాటు జీవము కరణము ఇంద్రియము అన్నీ ఉన్నది కదా, అవి మాత్రం మనకు అక్కర్లేదని ఎందుకు అనుకోవాలా మనము? ఈ దేహం తుచ్చమన్నప్పుడు ఈ దేహంలో ఉండే మిగతా విషయం మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆత్మ డెఫినెట్ ఈ దేహం తుచ్చము అన్నప్పుడు అందులో ఉండేది ఇవంతా కూడా పోతాయి కదా చచ్చిపోతే. ఇవి ఈ దేహం మాత్రం ఏ విధముగా అవసరం లేదు, ఇవన్నీ ఉన్న ఈ దేహం ఎందుకు అవసరం లేదు అన్న జ్ఞానము మనకు కలుగక ఈ అమృత దేహమును ఇక్కడ ఇచ్చాడు. అమృత దేహము, ఇట్ ఈస్ పర్మనెంట్ దేహము, దీన్ని తుచ్చము అని మనకు కొంతమంది పెద్దవారు మన బాల్య దశ నుండే బోధించి ఉన్నారు, ఇంకనూ బోధిస్తున్నారు. ఇంతవరకు బోధించిందే కాదు, ఇప్పుడు కూడా బోధిస్తున్నారు. ఈ రకంగా ఇంకనూ బోధించే ఇది మాయా ప్రపంచము కాదు. అదే రామానుజాచార్యులు చెప్పింది. మనిషి అనేవాడు దేవుడు, మనిషి జీవులు మాత్రమే కాదరా, ప్రపంచం అనేది ఒకటి ఉంది. ఇది మాయా ప్రపంచం కాదు. మాయా ఇందులో సంఘటనలు కావాల్సిన మాయగా ఉంటుంది కానీ మాయా ప్రపంచం కాదు. ఇందులోని సంఘటనలు ఒకవేళ మాయగా ఉండవచ్చును అంటాడు. నిజమైన జ్ఞానమును ప్రజలు పొందవలెనని ఇప్పుడు ఆ దేవదేవుడైన హరిప్రియ జ్యోతి వల్లలార్ గారి ద్వారా సన్మార్గమును బోధింపు చేసి ఈ ప్రపంచమునంతా అనగా అన్ని జీవరాశులను తేజవంతులుగా చేయు అమరత్వ
మార్గమును బోధించుటకు ఈ భూమిపై ఆయన్ని రప్పించి ఉన్నాడు. ఈ బోధన చేసేదానికి ఆయన్ని, అందువల్లే సచ్చిన వాళ్ళని లేపేదానికి నేను వచ్చినాను అన్నాడు. మనం ఏమనుకుంటాం, మరణించిన వాళ్ళని లేపేదానికి కాదు. ఎవరు జ్ఞానము లేకుండా పడి ఉన్న వాళ్ళంతా సచ్చిన వాళ్ళ కింద లెక్కనే. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని వాడంతా సచ్చినోడి కింద లెక్కనే. ఇటువంటి సచ్చిన వాళ్ళంతా నేను లేపేదానికే నేను వచ్చినాను అనేసి క్లియర్ గా ఆయన డిక్లేర్ చేశాడు. సత్తార ఎడుపు అంటాడు ఆయన. కాబట్టి ఈ సచ్చిన వాళ్ళని లేపేదానికి నేను దేవుడి చేత ఇక్కడికి రప్పించబడ్డాను అంటాడు. కాబట్టి నిజమైన జ్ఞానమును ప్రజలు పొందవలేనని ఇప్పుడు ఆ దేవదేవుడైన అరుట్పం జ్యోతి వడలార్ గారి ద్వారా సన్మార్గమును బోధింపు చేసి ఈ ప్రపంచమంతా అనగా అన్ని జీవరాశులను తేజవంతులుగా చేయు అమరత్వ మార్గమును బోధించుటకు ఈ భూమిపై రప్పించి ఉన్నారు. వల్లలార్ కూడా సదరు మార్గమును బోధించి తాను ఆ మార్గములో నడచి కృతకృత్యులై మనకు తగు మార్గమును చూపించి ఉన్నారు. ఆయన ఇక్కడ ఏమనంటే సక్సెస్ అయినాడు కాబట్టే మనం ఆయన పెట్టుకోవడాము. ఆయన కూడా మరణించి మామూలుగా ఉండిపోయి ఉంటే ఇదే మనము పెద్దగా తీసుకుని ఉండము. ఆయన దేవుడి మాటకు తగినట్టు ఆయన చెప్పినట్టు సక్సెస్ అయ్యాడు. ఆయన మరణాన్ని జయించి తన దేహాన్ని పర్మనెంట్ గా మార్చుకుని, దివ్య దేహాన్ని మార్చుకుని ఇంకా స్టిల్ హీఈస్ అలైవింగ్. ఆయనకు అన్ని అండములు ఆయన కంట్రోల్కి వచ్చేసినాయి. ఇక్కడ మనం చెప్పే మాటలు మాత్రమే కాదు, వేరే ఎక్కడో ఉన్న అండంలో జీవులు చెప్పిన మాటలు కూడా ఆయనకు అక్కడ వినిపిస్తాయి. అంటే జ్ఞానదేహంగా ఆయన అయినప్పుడు ఆయన దేవుడికి ఈక్వల్ అయిన జ్ఞానాన్ని పొందాడు. ఇది సన్మార్గం వల్ల ఆత్మ మాత్రమే గొప్పదను తత్ అహంకారము నేను వీడినాను అంటాడు. తత్ అహంకారము, తత్ అంటే నా యొక్క అహంకారమును నేను వీడినాను. ఎప్పటికీ మహా సంతోషంతో నేను అమరుడుగా జీవిస్తున్నాను అని అంటున్నారు. కర్బోధం పోయిడా అంటాడు. నేను ఏమరా అంటే ఆత్మ మాత్రమే గొప్పది అనేది కాకుండా దేహం కూడా గొప్పదే అనే జ్ఞానాన్ని పొంది నేను అమరుడుగా జీవిస్తున్నాను. ఇది తెలుసుకునేదానికే ఇన్ని బాధలు, ఇన్ని ప్రీచింగ్స్ జరుగుతా ఉందన్నమాట. తిరువరుట్ప అఘవల్ మొదటి నుంచి వినుటకు వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టియున్నాము. సర్వేజన సుఖ సంతోష ఆనందభవంతు.